ఇస్లాం వెలుగులో ముస్లిం పురుషులు బంగారాన్ని ధరించవచ్చా అంటే ఇది ముస్లిం పురుషుల కోసం హరాం, నిషేధించబడినటువంటిది. ఇస్లాంలో కేవలం స్త్రీలు మాత్రమే బంగారాన్ని ధరించాలి. లేదండి పురుషులు కేవలం ఒక ఫింగర్ రింగ్ పెట్టుకుంటే ఏమవుతుంది, ఒక బ్రాస్లెట్ ధరిస్తే ఏమవుతుంది, మెడలో గొలుసు వేసుకుంటే ఏమవుతుంది అంటే ఇది హరాం. వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇస్లాం అనుమతించదు. పురుషులు బంగారాన్ని ధరించకూడదు. అది ఏ రూపంలో ఉన్నా, అది ఆభరణాల రూపంలో ఉన్నా లేక వస్త్రాల్లో ఏదైనా ఒక పూత పూయబడినటువంటిదైనా ఇస్లాంలో పురుషుల కోసం బంగారం ధరించడం అది ఏ రూపంలో ఉన్నా, ఏ విధంగా ఉన్నా హరాంగా నిషేధించడం జరిగింది. సహీహుల్ జామీ హదీస్ నంబర్ 207 ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, బంగారం మరియు పట్టు వస్త్రాలు నా అనుచర సమాజంలోని కేవలం స్త్రీలకు మాత్రమే అనుమతించబడ్డాయి, పురుషులకు ఇవి అనుమతించబడలేదు, పురుషులు ధరించడం హరామని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి ఇక్కడ పురుషులు కేవలం బంగారం మాత్రమే కాదు, పట్టు వస్త్రాలు కూడా ధరించకూడదు. ఎందుకంటే ఇవి ఇస్లాంలో పురుషులకు నిషేధించబడ్డాయి. స్త్రీలు పట్టు వస్త్రాలు ధరించవచ్చు, అదేవిధంగా వారు బంగారు ఆభరణాలు వేసుకోవచ్చు. స్త్రీల కోసం ఇది హలాల్, ముస్లిం పురుషులకు ఇది హరాంగా పరిగణించబడ్డాయి ఇస్లాం వెలుగులో. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2090 హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖన ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు. అతని చేతి వేళ్లకు ఒక బంగారు ఉంగరం ధరించి ఉన్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ ఉంగరాన్ని తీసి పారేశారు. ఆ తర్వాత ఈ విధంగా హెచ్చరించారు, మీలో ఎవరికైనా నరక జ్వాల కావాలని ఉంటే అది ఆ బంగారు ఉంగరాన్ని తన యొక్క చేతికి ధరించండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వారు ఆ వ్యక్తిని ఉద్దేశించి, నువ్వు ఆ ఉంగరాన్ని మళ్ళీ తిరిగి తీసుకో, నువ్వు వేరే విధంగా ఉపయోగించుకోవచ్చు, దాన్ని అమ్మి వచ్చినటువంటి డబ్బులతో నువ్వు వేరే విధంగా ఉపయోగించుకోవచ్చు అని ఆ వ్యక్తికి సలహా ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడో తెలుసా, దైవం సాక్షిగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసి పారేసిన దాన్ని నేను ఎన్నటికీ తీసుకోను అని ఆ వ్యక్తి చెప్పడం జరిగింది. కాబట్టి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ సహాబీని ఉద్దేశించి చెప్పిన విషయం ఏంటంటే, మీలో ఎవరికైనా నరక జ్వాల కావాలని ఉంటే వారు తమ చేతికి ఆ బంగారు ఉంగరాన్ని ధరించండి అని చెప్పారు. కాబట్టి ఈ హదీసులలో చాలా స్పష్టంగా తెలిసిన విషయం ఏంటంటే, ముస్లిం పురుషులు ఏ విధంగా కూడా బంగారాన్ని వారు ధరించకూడదు. పురుషులు బంగారం ధరించకూడదు, అల్లా ఆజ్ఞాపించాడు. పురుషులకు ఇదొక పరీక్ష. ఎవరైతే అల్లా ఆజ్ఞాపించిన విధంగా ఇహలోక జీవితంలో బంగారాన్ని ధరించకుండా ఉంటారో, రేపు స్వర్గంలో వారికి బంగారు కంకణాలు, బంగారు కడియాలని తొడిగించడం జరుగుతుంది. ఎవరైతే విశ్వాసులు స్వర్గంలో ఉంటారో ఆ పురుషులకు బంగారు కడియాలు, బంగారు కంకణాలని కూడా తొడిగించడం జరుగుతుంది. ఒకప్పుడు మనం చూసాం కొన్ని సినిమాల్లో కొంతమంది రాజులు, జమీందారులు, ధనవంతులు మాత్రమే బంగారు కడియాలు తొడిగేవారు. కానీ విశ్వాసులు ఎవరైతే ఇహలోక జీవితంలో అల్లా ఆజ్ఞాపించిన విధంగా బంగారాన్ని ధరించకుండా ఉంటారో అలాంటి పురుషులకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రేపు తీర్పు దినం రోజు స్వర్గంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి బంగారు కంకణాలను, బంగారు కడియాలను తొడిగిస్తాడు అని ఖురాన్లోని సూరే అల్ హజ్ సూర నంబర్ 22 ఆయత్ నంబర్ 23లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి క్రింద సెలయేరులు పారే స్వర్గ వనాలలో అల్లాహ్ ప్రవేశం కల్పిస్తాడు. అక్కడ వారు బంగారు కంకణాలను తొడిగించబడతారు, ముత్యాలు కూడా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేశాడు, ఎవరైతే ఇహలోక జీవితంలో దైవం చెప్పిన విధంగా జీవితం గడుపుతారో రేపు పరలోక జీవితంలో అలాంటి పురుషులు ఎవరైతే ఇక్కడ బంగారం ధరించారో అక్కడ వారికి స్వర్గంలో బంగారు కంకణాలు తొడిగించబడతాయి అని. కాబట్టి పురుషులు ప్రాపంచిక జీవితంలో బంగారం తొడగకుండా ఉండడం అనేది ఇది ఒక పెద్ద పరీక్ష. ఈ పరీక్షలో ఎవరైతే సాఫల్యం పొందుతారో అక్కడ వారికి బంగారు కంకణాలు తొడిగించబడతాయి. ముస్లిం స్త్రీలు బంగారం ధరించినప్పుడు ముస్లిం పురుషులు ఎందుకు బంగారం ధరించకూడదని ముస్లింలు కొంతమంది ప్రశ్నిస్తుంటారు. లాజిక్గా ఈ ప్రశ్నకు సమాధానం వెతికినట్లయితే స్త్రీలు బంగారం ధరించడం అలంకరంగా ఉంటుంది, అదే పురుషులు ధరించడం అలంకరంగా మనకు కనిపించదు. రెండో విషయం ఏంటంటే ఇది దుబారా ఖర్చు కింద పరిగణించబడుతుంది. ఒకవేళ ముస్లిం పురుషులు కూడా బంగారం ధరించాలి అనేటటువంటి అనుమతి ఉన్నట్లయితే. ఇక మూడో విషయం కాస్త మనం చూసినట్లయితే భార్యాభర్తల మధ్య ఒక కాంపిటీషన్ ఏర్పడేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అలాగే పురుషులు బంగారం ధరించేటువంటి అనుమతి ఉన్నట్లయితే అది ఒక అహంకారం, ప్రదర్శన బుద్ధి, గర్వానికి కూడా ఇది దారి తీసేటటువంటి అనేక ప్రమాదాలు కూడా లేకపోలేదు. ఇక్కడ సెక్యూరిటీ రీజన్
భద్రతాపరమైనటువంటి విషయంలో కూడా మనం ఆలోచించినట్లయితే స్త్రీలు బంగారం ధరించడంలో ఒక అర్థం ఉంది. ఎందుకంటే వారు ఇంట్లో ఉంటారు, లేదా బయటికి వెళ్ళినా ఎవరో ఒకరి సంరక్షణలో వారు ఉంటారు. అదే ఒకవేళ జాబ్ చేసినప్పుడు కూడా వారు ఉదయం ఆఫీస్కి వెళ్ళిపోయి సాయంత్రం మళ్ళీ తిరిగి వస్తారు. కానీ పురుషులు అలా కాదు. వారి యొక్క టైమింగ్స్ అయినా వారి యొక్క జాబ్ స్టైల్ అయినా స్త్రీలతో పోల్చినప్పుడు పురుషుల యొక్క టైమింగ్స్, పురుషుల యొక్క వ్యవహారం అనేది వేరుగా ఉంటుంది. అదే పురుషులు బంగారం ధరించి రాత్రి వేళ వారు జాబ్ చేయడానికి వెళ్ళినా, లేదా వారు ఏకాంతంగా ఏదైతే పురుషులు తిరుగుతుంటారో అలా తిరిగేటప్పుడు వారి మెడలో బంగారం ఉండి వారి శరీరంపై బంగారం ఉన్నట్లయితే ప్రమాదం పొంచి ఉండే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. మనం కొన్ని సందర్భాల్లో చూసాం, చైన్ స్నాచర్స్ ఎవరైతే ఉంటారో కొంతమంది స్త్రీలు తమ మెడలో వేసుకున్నటువంటి బంగారం గొలుసుని కూడా చాలా బలవంతంగా లాక్కు వెళ్ళడం. అది ఎక్కడ జరుగుతుంది? ఇంటి దగ్గరికి వచ్చేసి ఎవరు లేనటువంటి సందర్భంలో అటు ఇటు చూసి ఆ యొక్క స్త్రీ యొక్క మెడలో ఉన్నటువంటి గొలుసునే లాక్కు వెళ్ళేటటువంటి సందర్భాలు ఈరోజు అలాంటి దుర్మార్గాన్ని మనం చూస్తున్నాం. అదే పురుషులు కూడా ఇలా బంగారాన్ని ధరించి బయటికి వెళ్ళినట్లయితే దొంగల ముఠా వారిపై దాడికి దిగి ఆ యొక్క బంగారు ఆభరణాలను లాక్కునేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ స్త్రీలు అంటే మినిమం ఒక హాఫ్ తోలా అయినా, కనీసం ఒక ముక్కు పుడక అయినా, లేదా ఒక గొలుసు అయినా వారికి బంగారం ఉండాలి అనేటటువంటి ఒక ఆచారము, ఒక పద్ధతి, ఒక సాంప్రదాయం అనేది ఇక్కడ మనకు భారతదేశంలో కనిపిస్తుంది. అన్ని మతాల స్త్రీలు వారు బంగారాన్ని వేసుకుంటారు. కానీ పురుషులు కూడా బంగారాన్ని ధరించినట్లయితే దానివల్ల కొన్ని ప్రమాదాలు కూడా లేకపోలేదు. కాబట్టి భద్రత రీత్యా చూసినా పురుషులు బంగారాన్ని ధరించడం సరైనటువంటి విషయం కాదు. ఇలా అనేక మర్మాలు పురుషులు ఎందుకు బంగారం ధరించకూడదు అన్న విషయాన్ని లాజికల్గా మనం ఆలోచించినా ఇక్కడ మనకి ఈ విషయం అర్థమవుతుంది. ఈరోజు ముస్లిం సమాజంలోని కొంతమందిని చూస్తే జాలేస్తుంది, మరియు హాస్యాస్పదంగా అనిపిస్తుంది, విచారంగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే వారు తమ చేతులకు బంగారు వంగరాలను ధరించి ఉన్నారు, అదేవిధంగా మెడలో కూడా బంగారు గొలుసును ధరించి ఉంటారు. ఒక ప్రదర్శన బుద్ధి, నా వద్ద ఇంత బంగారం ఉంది, నేను ఇంత ధనవంతుడని చెప్పడానికి ప్రదర్శన బుద్ధిని వ్యవహరించేటటువంటి కొంతమంది ముస్లిం పురుషులు కూడా మన సమాజంలో కనిపిస్తుంటారు. మరికొంతమంది అయితే చాలా విచిత్రకరమైన విషయం ఏంటంటే, ఎవరైతే జుమా నమాజ్ చదివేటటువంటి కొంతమంది ముస్లిమ్స్ ఉన్నారో వారు ఎప్పుడైతే జుమా రోజు మసీదుకి వస్తారో వారి యొక్క వ్రేళ్లకు బంగారం వంగరం ఉంటుంది, వారి యొక్క మెడలో కూడా బంగారం గొలుసు ఉంటుంది, వారి యొక్క చేతి కూడా ఒక బ్రాస్లెట్ బంగారంది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది హరాం అని వారికి తెలిసినప్పుడు కూడా ఏం కాదండి అనేటటువంటి ఒక నిర్లక్ష్య భావన వాళ్ళు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇస్లాములో ముస్లిం పురుషులకు బంగారం హరాం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన తర్వాత కూడా మీరు ఏదో ప్రదర్శన బుద్ధితో మసీదుకు వచ్చేటప్పుడు కూడా మీరు మీ మెడలో గొలుసు వేసుకొని, మీ చేతులకు బంగారు వంగరాలను ధరించి, బంగారం యొక్క బ్రాస్లెట్ని ధరించి ప్రదర్శన బుద్ధితో అల్లా యొక్క గృహమైనటువంటి మసీదులో కూడా మీరు అదేవిధంగా ప్రవేశిస్తున్నారంటే నిజంగా మీరు ఏ పార్టీ ముస్లింలు ఒక్కసారి ఆలోచించండి. పురుషులు సేఫ్గా ఉండాలని వారి యొక్క సెక్యూరిటీ రీత్యా బంగారం ధరించకూడదని ఇస్లాం చెప్తుందని నేను చెప్పట్లేదు. కొన్ని లాజిక్గా కొన్ని విషయాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఇది అల్లా యొక్క ఆజ్ఞ కాబట్టి ముస్లిం పురుషులు బంగారం ధరించకూడదని చెప్పారు. కాబట్టి ముస్లింలు బంగారాన్ని ధరించరు. లాజిక్గా మనం చూసినట్లయితే ఇలా చాలా జవాబులు మీకు కనిపిస్తాయి ఎందుకు ముస్లిం పురుషులు బంగారం ధరించకూడదన్న విషయంలో. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ కూడా ఖురాన్ మరియు సహీ హదీసు వెలుగులో ఇస్లాం ధర్మాన్ని తెలుసుకొని ఆచరించేటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది.
బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.